ప్రైజ్ ది లార్డ్. మీకా 6వ అధ్యాయము 8వ వచనము. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే గదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యేసుప్రభుల వారు చెప్తున్నారండి, నా కాడి సులువైనది అంటున్నారు. నా ఆజ్ఞలు భారమైనవి కావు అని యేసుప్రభుల వారు చెప్తున్నారండి. దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే, చాలా మంది ప్రార్థన చేసుకుంటారు, ఏమి ఇవ్వగలనయ్యా నీ ప్రేమకై, నేను ఏమి ఇవ్వగలను ఆయన, ఏదిస్తే నీవు చేసిన త్యాగానికి నేను ఎలాగా నీ రుణం తీర్చుకోగలనయ్యా, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారండి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు చాలా మంది. కానీ దేవుడు మనం దేవుడికి ఏది ఇవ్వలేము. ఆయనే మనకు అన్ని ఇచ్చేసాడు కదండి, అన్ని శాశ్వత బహుమానాలు. ఈరోజు గాలి, నీరు, ఆహారము లేకపోతే మనిషి బ్రతకలేడు. ఎన్నున్నా, ఏదున్నా లేకున్నా గాలి ఉండాలి, నీరు ఉండాలి, ఆహారం ఉండాలి. ఇవి లేకపోతే ఏ మనిషి బ్రతకలేడు. గాలి అనేది చాలా ముఖ్యమైనది. దేవుడు జీవాత్మనిచ్చి మనిషిని బ్రతికింపజేస్తున్నాడు. ఆయన జీవాయువునిచ్చి నరుని నాసికారంధ్రాల్లో జీవాయువుని ఆయన ఊదాడు. గాలినిచ్చాడు ఒక ఆక్సిజన్ కింద. ఆక్సిజన్ ఈ రోజుల్లో కొనుక్కోవాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుందంటండి. కాబట్టి దేవుడు గాలినిచ్చాడు ఉచితంగా. ఆ గాలిని మనం పీల్చుకుంటూ బ్రతుకుతున్నాం. ఆహారాన్ని పండించుకోవడానికి భూమినిచ్చాడు, విత్తనాలిచ్చే మొక్కలను, చెట్లను, పంటలను దేవుడిచ్చాడు. ఇవన్నీ దేవుడిచ్చినవే, ఇవన్నీ శాశ్వత బహుమానాలు. దేవుడే మనకిచ్చాడు. మనం దేవునికి తిరిగి మనం ఏది ఇవ్వలేము. కానీ ఆయన ఎదుట మనం న్యాయముగా నడుచుకోవాలి. కనికరము కలిగి, ప్రేమ కలిగి, దీన మనసు కలిగి దేవుని ఎదుట మనం ప్రవర్తించాలి. మన ప్రవర్తన అంతటినీ కూడా దేవుని ఎదుట జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదే మన నుంచి దేవుడు కోరుకునేది. దేవుడు మనల్ని అడిగేది ఇదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మీరు దేవుడి దగ్గర అంటున్నారేమో, ఏమి ఇవ్వగలను నాయన, నీ రుణం ఎలా తీర్చుకోగలను నాయన, నా పట్ల నువ్వు ఈ గొప్ప మేలు చేసావయ్యా, నువ్వు నన్ను ఈ బంధకాల నుంచి విడిపించావు నాయన, అప్పుల బాధల నుంచి విడిపించావు తండ్రి, అనారోగ్యం నుంచి విడిపించావు తండ్రి, నేను ఏమి ఇవ్వగలనయ్యా అని నువ్వు అంటున్నావేమో. దేవుడు ఇదే అడుగుతున్నాడండి. ప్రేమ కలిగి ఉండమంటున్నాడు, దీన మనసు కలిగి ఉండమంటున్నాడు, కనికరము కలిగి ఉండమంటున్నాడు. నేను పరిశుద్ధుడును గనక మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. దేవుడు తెలియజేశాడు. దేవుడికి ఏం కావాలో తెలియజేశాడు. మీరు ఈ రోజున అడుగుతున్నారేమో, దేవా నేను మీకు ఏమి ఇవ్వగలనయ్యా, మీ రుణం ఎలా తీర్చుకోగలనయ్యా అని మీరు దేవుడిని అడుగుతున్నారేమో. ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉంది. న్యాయముగా నడుచుకోవాలి, ప్రేమ కలిగి ఉండాలి, దీన మనసు కలిగి ఉండాలి, కనికరము కలిగి ఉండాలి. అది దేవునికి ఇష్టమైన ప్రవర్తన. దేవుడు మనల నుంచి అడిగేది అదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ క్రియలన్నీ మీలో ఉన్నాయా? ప్రేమ కలిగి ఉంటున్నారా? దీన మనసు కలిగి ఉంటున్నారా? కనికరం కలిగి ఉంటున్నారా? ఈ క్రియలన్నీ మీరు కలిగి ఉన్నారా? కలిగి ఉంటే దేవుడు మిమ్మల్ని బట్టి ఎంతో సంతోషిస్తారు, ఇంకా మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదిస్తారు. ఒకవేళ మీలో ఈ క్రియలు, ఈ యొక్క క్రియలు, ఈ ప్రవర్తన మీలో లేదేమో, ఏది లేదేమో, లేకపోవచ్చు. ఇక నుంచి ఉండేలాగున దేవుడు నాతోనే మాట్లాడాడు ఈ వాక్యంతో. నేను ప్రేమ కలిగి ఉండాలి. దేవుడు నన్ను అడుగుతున్నాడు, ప్రేమగా ఉండమని అడుగుతున్నాడు, కనికరం కలిగి ఉండమంటున్నాడు, దీన మనసు కలిగి ఉండమంటున్నాడు. దేవుని ఎదుట నేను నా ప్రవర్తనని జాగ్రత్తగా చూసుకుంటూ న్యాయముగా, కనికరముగా, ప్రేమగా నేను ఇక నుంచి నడుచుకుంటానయ్యా అని తీర్మానం చేసుకుని దేవుని ఎదుట మరి దేవుని మార్గాల్లో నడుచుకో. దేవుని మెండైన ఆశీర్వాదాలను పొందుకుని నువ్వు ఎప్పుడూ సంతోషంగా, ఆనందంగా ఉంటావు. అట్టి కృప ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు దయచేసి నడిపించునుగాక. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు బలపరచునుగాక, దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. యేసు నామములో ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించునుగాక. ఆమేన్.